ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా జరిగిన మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ కల్వకుంట్ల కవితను దాదాపు 8 గంటల పాటు విచారించింది. శుక్రవారం హైదరాబాద్లోని కవిత ఇంట్లోనే ఆమెను ఈడీ, ఐటీ శాఖల ఉన్నతాధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత విచారణ నిమిత్తం రాత్రికి రాత్రే ఢిల్లీకి తీసుకువెళ్లారు. శనివారం ఉదయం కవితను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ కస్టడీకి కోరింది. రెండు వైపులా వాదోపవాదాలు విన్న రైస్ ఎవెన్యూ కోర్టు 7 రోజుల పాటు కస్టడీ ప్రకటించింది. ఈ విచారణలో ఈడీ అధికారులు అడిగిన చాలా ప్రశ్నల్లో కొన్నింటికి మాత్రమే సమాధానం ఇచ్చారని తెలిసిందే. ప్రశ్నల్లో కొన్నింటికి మాత్రమే సమాధానం ఇచ్చిన కవిత చాలా ప్రశ్నలకు అసలు నోరే విప్పలేదట. కవిత వ్యాపారాలకు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి, లిక్కర్ స్కామ్లో ఆమె ప్రమేయం లాంటి అనేక విషయాలపై ప్రశ్నల మీద ప్రశ్నలు వేసినట్లు సమాచారం. లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర, ప్రమేయానికి సంబంధించిన అనేక సాక్ష్యాలను ఈడీ ఉన్నతాధికారులు కవితకు చూపించారట. అయితే వాటిపై కవిత ఏమీ మాట్లాడలేదని తెలిసిందే. చాలా ప్రశ్నలకు కవిత సమాధానాలు చెప్పకపోతే ఇక మిగిలిన రోజుల్లోని విచారణలో ఏం సమాధానాలు చెబుతారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కవిత వ్యవహారం చూస్తుంటే ఈడీ అదుపులో ఎన్ని రోజులున్నా ఎలాంటి ఉపయోగం ఉండదనే అనిపిస్తోంది. మహా అయితే 7 రోజుల కస్టడీ ముగియగానే నిందితురాలు విచారణలో సహకరించలేదని చెప్పి మళ్ళీ కస్టడీని పొడిగించాలని పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. అయితే కస్టడీని పొడిగించినా కూడా పెద్దగా ఉపయోగం ఉంటుందని ఎవరూ అనుకోవటం లేదు. ఎందుకంటే ఈడీ చూపించిన ఆధారాలపై ఎలాంటి సమాధానాలు చెప్పలేదంటేనే ఆమె మౌనం అంగీకారమని అర్థమవుతోంది. అయితే కవిత మౌనాన్ని అంగీకారం అని కోర్టు అంగీకరించదు. కాబట్టి కవిత అంగీకరించినా అంగీకరించకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్కామ్లో, మనీ లాండరింగ్లో ఆరోపణలకు తిరుగులేని ఆధారాలను కోర్టులో చూపిస్తేనే ఉపయోగం ఉంటుంది. లేకపోతే కవితను అరెస్ట్ చేశారని మాత్రమే ఈడీ చెప్పుకునేందుకు ఉపయోగపడుతుంది.